హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోనూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రవాకం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. అనేక ఆలోచనలతో భారంగా నడుస్తున్న కిరణ్ వెనుక పక్కగా పొలాలలో ఏదో అలికిడైనట్టు వినిపించి యాదాలాపంగా తలెత్తేటి చూశాడు. కానీ ఏమీ కనిపించలేదు. శబ్దం కూడా ఆగిపోయింది. తిరిగి తన ఆలోచనలో పడి ఆ విషయాన్నే విస్మరించి నడవసాగాడు. కొద్దిసేపటికి తిరిగి పూర్వపు సవ్వడి అదేవిధంగా తనను సమానాంతరంగా అనుసరిస్తున్నట్లుగా వినరావడం గమనించి కొద్దిగా చకితుడయ్యాడు. ఈసారి మొగమెత్తకుండానే దృష్టి తిప్పకుండానే నడక ఆపుచేసి సిగరెట్ వెలిగించుకుంటూ నిల్చున్నాడు. వెనుక వినిపిస్తూ ఉన్న అలికిడి కూడా ఆగిపోయింది. తనలో తానే ఆశ్చర్యపోతూ తిరిగి నడక ప్రారంభించాడు. మరి నిమిషంలోనే తిరిగి ఆకుల గలగలలతో కూడిన మెల్లని అడుగుల శబ్దం వినిపించసాగింది. తనతో పాటే వస్తూ అతని ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ఏమిటి, ఎవరైనా నన్ను వెంబడిస్తున్నారా? ఎవరికంత అవసరం? లేక పాములు పగబడతాయంటారు, అదే పాకి వస్తుందా నా వెంట? పగబట్టవలసినంత అపకారం నేనేం చేశాను దానికి? ఏమో, కొందరు వ్యక్తులు నిష్కారణంగానే ఎదుటివారికి అపకారం చేసి వినోదిస్తారు. అటువంటి వారినే పాము వంటి మనిషి, విషసర్పం అంటారు. అలాగే అవి కూడా నిష్కారణంగానే అపకారం చేస్తాయి. అసలు అందుకే పుట్టాయా? అయినా పామే అయితే అంత గుంబనంగా అనుసరించదు. మార్గం అంతా నిర్జనంగా ఉన్నది. వెనకే వచ్చి కాటు వేయొచ్చు, లేదా ముందుకు పోయి దారిని కాయొచ్చు. తప్పకుండా మనిషి అయి ఉండాలి అనుకుంటున్న అతడికి హఠాత్తుగా ఆ రోజున తాను రాయుడు గారింటికాడ ఉన్నప్పుడు నీడ ఉదాంతో స్మరణకు వచ్చింది. ఆ వెనుకనే ఒక్కొక్కటిగా అనేక విషయాలు, రాణి మాటలు, చిన్న వదిన జానకి, పాలేరు గంగన్న, తల్లి కమలకు తనకు జరిగిన సంభాషణ తెరలుగా గుర్తువచ్చి ఆశ్చర్యం, క్రోధం, అనుమానం అలడుగా లేచి అంతరంగాన్ని ఆవేశ ఆగ్రహపూరితం చేశాయి. చిన్న వదిన ఊళ్ళో లేరుగా, మరెవరై ఉంటారు? మొత్తం మీద ఎవరో కాని కుట్ర భారీ ఎత్తుగానే జరుగుతున్నట్లుంది. అసలు ఇంతకీ మనిషో లేక పామో తేల్చుకోవాలి అనుకుంటూనే బిగ్గరగా ఎవరది అన్నాడు. శబ్దం రక్కున ఆగిపోయింది. వెంటనే జేబులో పిస్టల్ తీసి గాలిలోకి గబగబా 2 గుడ్లు పేల్చాడు. మరుక్షణంలోనే బాబోయ్ అనుకుంటూ ఒక మనిషి పెద్ద పరుగుతో పొలాల నుండి బాట మీదకి వచ్చి మరుక్షణంలోనే విపరీత వేగంతో పరిగెత్తి అదృశ్యమయ్యాడు. పరిచితుడైన ఆ పరుగు వేగం గుర్తుపట్టగల అవకాశం లేదు. అవధులను మీరిన ఆశ్చర్యాగ్రహాలతో కొంతసేపు స్తణువులా నిలబడిపోయాడు కిరణ్. క్రమంగా తేరుకుని విడవిడిగా గృహముఖుడై నడక సాగించాడు. మొదట పామేమో అనుకున్నాను. నిజానికి మానవుల కంటే క్షుద్రులు, హీనులు ఎక్కడా ఉండరు అనుకున్నాడు. పిస్టల్ తిరిగి లోపల జేబులో భద్రం చేస్తూ రాణి హెచ్చరించిందని కోపగించుకున్నాను అని నవ్వుకున్నాడు. ఇంటికి చేరాడన్న మాటే గాని కిరణ్కి ఎక్కడా మనస్థిమితం లేకపోయింది. ఇంతవరకు రాయుడు గారింటి దగ్గరున్నావా అని ప్రశ్నించాడు తండ్రి భోజనాల దగ్గర. ముక్తసరిగా అన్నాడు కిరణ్. రాయుడు ఏమంటున్నాడు? ఆడవాళ్లు విపరీతంగా భయపడుతున్నారు. ఎవరైనా మనుషుల్ని మన వాళ్ళని అక్కడ ఉంచితే అవసరమంటావా? పోనీ పంపించుదామన్నాడు జగపతి. ఎవరో మనుషులు దేనికి? పోనీ 4 రోజుల పాటు నేనే కాస్త చూసుకుంటాను. అయినా ఈ ఎదురు ఏదో 4 రోజుల పాటు ఉండి గాబరా పెడుతుంది కానీ మరేమీ పర్వాలేదనుకుంటాను అన్నాడు పెద్ద కొడుకు కమలాకరం. అవును, ఆ పని చేయి పెద్ద బాబు సంతోషంగా అన్నాడు జగపతి. కిరణ్ పైకి మాట్లాడకపోయినా అతడి కనులలోనే ఆనందం, కృతజ్ఞతా భావాలు దోక్తమయ్యాయి. ఆ సంభాషణంతా వింటూ అంతవరకు మౌనంగా ఉన్న శ్రీరామ్ చిటపటలాడిపోయాడు. ఏమిటిదంతా? సంబంధం చేసుకున్నంత మాత్రాన ఇంకేం చేసుకోలేదు. అంత అడుగులకు మడుగులతో అలసవ్వాలా? ఎవరి గొడవ వాళ్ళు చూసుకోలేరా? అడుగడుగునా వాళ్లకు కాపలా కాస్తూ కూర్చోవడమేనా మన పని? నోరు మీరా, బొత్తిగా మంచి మర్యాద తెలియని మూర్ఖుడవు. అసలు నీకు నీ భార్యకు ఈ రాయుడు గారి సంబంధం ఇష్టం లేదు. జగపతి శ్రీరామ్ తీవ్రంగా మందలిస్తుంటే మెల్లగా కిరణ్ అక్కడి నుండి జారుకున్నాడు. కానీ అతడి మస్తిష్కంలో తండ్రి మాటలే నిలిచిపోయాయి. అసలు నీకు నీ భార్యకు ఆ రాయుడు గారి సంబంధం ఇష్టం లేదు. కిరణ్, ఈ నీ వివాహం మీ ఇంట్లో అందరికీ ఇష్టమేనా? ఒక కారణం వల్ల అనుమానిస్తున్నాను. అది ప్రస్తుతం చెప్పలేను. సాయంత్రం ధర్మారాయుడు అన్న మాటలివి. ఈ విధి రకాల సంభాషణలను అతను మనిషి వెంటాడిన సందర్భాన్ని, రాయుడు పొలంలో ధాన్యం కుప్పలు తగలబడడాన్ని సమన్వయపరిచి ఏదో రహస్యాన్ని గ్రహించ ప్రయత్నించింది అతడి మేధస్సు. ఇవన్నీ చిన్నన్నయ్య వదినే చేయిస్తున్నారా అనే అనుమానం, ఆందోళన అంతరంగంలో కనిపించింది. కానీ
ఎలా ఈ సందేహం తీర్చుకోవడం? ఇటువంటివి రహస్యంగా ఉంచడం కూడా క్షేమదాయకం కాదు. కానీ తగినంత ఆధారం లేనిది ఎలా బయలుపరచడం? అందున సాక్షాత్తు సోదరుని భార్య వదిన. యథార్థమైన నిర్మోహమాటంగా బయలుపరచడానికి వీలులేదు. అది విపరీత పరిణామాలకు, గృహఛిద్రాలకు దారితీస్తుంది. ఏం చేయడం? ఆనాటికానాడు చంద్రుడి కలలు తరుగుతున్నాయి. వేసవి తాపం అధికమవుతుంది. జనుల శరీర ప్రాణాలు ఎక్కడ సుఖమున్నది లేకుండా పోతుంది. సెలవులు పూర్తయి కిరణ్ ప్రయాణ దినం దగ్గర పడిన కొలది రాణి కిరణ్ ఇరువురు హృదయాలలోనూ దిగులు అధికమైంది. 15 రోజులు నీతో 15 సెకండ్లాగా గడిచిపోయింది రాణి. ఇక మీదట రోజు ఒక యుగంలా మారిపోయి బాధిస్తుంది నన్ను అన్నాడు కిరణ్. అవును, మీరు అడుగు పెట్టడంతో మా ఇంట్లో దిగులు తొలగిపోయి ప్రతి ఒక్కరూ నూతన ఆనందోత్సాహాలు పొందారు. నిత్యం దిగులుగా విచారంగా ఉండే మా అమ్మ కూడా మిమ్మల్ని చూసుకొని పుత్రశోకం మరిచిపోయింది. మళ్ళీ మీ దర్శనమయ్యే వరకు మాలో నిర్జీవతే తాండవిస్తుంది. 4 నెలలు నిజంగా యుగాలుగానే పరిణమిస్తాయన్నమాట. 4 నెలల వరకు రాకుండా ఉంటానా రాణి? వీలు దొరికినప్పుడల్లా వచ్చిపోతూనే ఉంటానుగా. ఆ మాటే అడుగుదామనుకుని మళ్ళీ మీకు కోపం ఎక్కువ, ఏమంటారోనని ఊరుకున్నాను అన్నది మెల్లని స్వరంతో రాణి. నవ్వేశాడు కిరణ్. ఆ మాత్రం దానికి కోపం దేనికి రాణి? సరే, నీ సమక్షంలో ఇక కోపం తెచ్చుకోను. నీవు అడగాలనుకున్నవన్నీ అడిగేసేయి. రాణి కూడా నవ్వింది. రోజుకో ఉత్తరం రాయాలి తప్పకుండా, ఎన్ని పనులున్నా సరే. ఆహా, తప్పక రాస్తాను. నువ్వు కూడా ప్రతిరోజు రాయాలి అన్నట్టు రాణి ఏమాత్రం సందేహించకుండా ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు రాస్తుండాలి. చూడు, ఈ 10-12 రోజులు మళ్ళీ అటువంటిదేమీ జరగలేదు. బహుశా నేను అనుకున్నట్టు ఇందులో పెద్ద కుతంత్రం ఏమీ లేకపోవచ్చు, లేదా ఉండొచ్చనే అనుమానం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. అంచేత ఏమాత్రం మొగమాటం గాని సందేహం గాని లేకుండా ఇప్పుడు విషయాలప్పుడు వివరంగా రాయి. అలాగే, కానీ బహుశా అటువంటివిక జరగవులేండి. అదేదో అలా జరిగింది అంతే. అవును, ఇవాళ ఒక చిన్న కోరిక తీర్చగలవా? ఇక రేపే కదా నా ప్రయాణం. ఏమిటో బాబు, మరీ ఇబ్బందిగా ఉండేది మాత్రం అడగకూడదు అంది రాణి నవ్వుతూ. ఏమో, ఇబ్బందో కష్టమో నిష్ఠూరమో నాకు తెలియదు. ఇవాళ నువ్వు నా కోరిక తీర్చాల్సిందే. ఏమిటది? ఇక్కడికి గోదావరి నది 4 పర్లాంగుల దూరంలో ఉంది. మనం సరదాగా వెళ్ళి కాసేపు నది మీద విహరించి రావాలి. ఏం మాట్లాడావు? నవ్వింది రాణి. నడవండి, ఇక మాట్లాడేదేముంది, అది మీ ఆజ్ఞ అంతే. ఆహా, మా రాణి చాలా మంచిదట. అంతవరకు బండి మీద వెళ్దామా? అంతే మరి, లేకుంటే ఈ సుకుమారిని నడిపించుతానా? ఎన్నాళ్ళు? 4 నెలల పాటు ఓపిక పట్టు. ఇక హాయిగా పట్నంలో కారులో కాలు కింద పెట్టనిస్తే అడుగు. ముగ్ధ మనోహరంగా నవ్వింది రాణి. కృతజ్ఞతురాలినే కాని క్షీర నీరలాగా కలిసిపోయిన మనకు ఎక్కడైనా ఆనందమే, ఏ పరిస్థితుల్లోనైనా నిర్విచారమే. ఒకరి సన్నిధిలో ఒకరం ప్రపంచాన్నే మరిచిపోతాము. నిజం రాణి, నీ వంటి ఉత్తమరాల్ని పొందగలుగుతున్న నేను అదృష్టవంతుణ్ణి. కానీ ఇంకా 4 నెలలు పోతే కానీ నా దానువు కావు కదా. నవ్వింది రాణి. 4 ఏళ్లు పోయినా 400 ఏళ్లు పోయినా మన మధ్యకెవరూ రాలేరు. మనిద్దరమే ఒకరికొకరం. గోదావరి నదిపై ఉల్లాసంగా విహరించి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నావ దిగి చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న వారికి దూరంగా నడిచిపోతున్న గంగన్న కనిపించాడు. అరే, గంగన్న కదూ, వాడికేం పనిక్కడా? ఆశ్చర్యంగా అన్నాడు కిరణ్. అదే నేను చూస్తున్నాను. అవును, గంగన్నే అన్నది రాణి. ఒరే గంగన్నా, గంగన్నా చప్పట్లు కొట్టి బిగ్గరగా పిలిచాడు కిరణ్. గంగన్నకు చెమిడేమీ లేదు. అంతటి పెద్ద కేక అందనంత విపరీత దూరంలోనూ లేడు. అయినా అతడు పలకలేదు. కాలినడుకున వేగం హెచ్చించి త్వరగా నడిచి కనుమరుగవడం గమనించాడు కిరణ్. సరదా కబుర్లు ఆగిపోయి చాలాసేపటి వరకు మౌనమే రాజ్యం చేసింది. రాణి, ఒక మాట చెప్పనా అన్నాడు కిరణ్ మెల్లిగా. చెప్పండి. అసలు ఇలా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ రేపు నేను వెళ్ళిపోతున్నాను. ఏం జరుగుతుందోననే భయంతో చెప్తున్నాను. విని మనసులో పెట్టుకో. నాకు మొదట ఇంద్రాణి నిర్ధారణం అనుకుని మా చిన్న వదిన వాళ్ళు చాలా ప్రయత్నించిన సంగతి నీకు తెలిసిందే కదూ. అవును, ఆమె ప్రయత్నం విఫలమైనందుకు చిన్న వదిన చాలా కోపం పెట్టుకుంది మనసులో. ఇంద్రాణికి అటువంటివేమీ తెలియవు, అమృతం వంటి మనసు. కానీ వదిన మాత్రం మరీ కక్ష పెట్టుకుంది. ఆ కోపంతోనే ఇంద్రాణితో పాటు తాను పుట్టింటికి పోయింది. అవును, నేను గ్రహించాను. ఉండు, నన్ను చెప్పని. చూడు, ఆ రోజు అంటూ అసలు నేను ఈ ఊరు వచ్చి నీతో పరిచయమైన మర్నాడు సాయంత్రం మళ్ళీ మీ ఇంటికి వచ్చాను. నువ్వు వీణ మీద పాట పాడి వినిపించాక మనము, మీ అమ్మగారు, నాన్నగారు మాట్లాడుకుంటుంటే మన మధ్యన నీడ పడింది. అవును, దెయ్యం అంటూనే నవ్వులంకించుకుంది రాణి. కిరణ్ నవ్వలేదు.
గంభీరంగా అన్నాడు. నవ్వక్కర్లేదు రాణి. తెలుసో తెలియకో ఆ రోజున నువ్వు ఒక మాట అన్నావు, జ్ఞాపకముందా? వేరే దెయ్యాలు పిశాచులో ఉండవు, మన మధ్యనే మసిలే మానవులే అలా రాక్షస ప్రవృత్తిని కలిగి ఉంటారని. అదే అక్షరాన నిజమైంది. ఆ ఆశ్చర్యంగా అన్నది రాణి. అవును, ఆ పిశాచే గంగన్న. మా వదిన నాపై పహారా ఉంచిందన్నమాట వాడిని. మరొకసారి కూడా వాడు నన్ను ఇలా వెంటాడడం గుర్తించాను. ఆ రోజున మన దారికి పామొడ్డొచ్చిందని నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్లే ముందు నీ పైన కోపం తెచ్చుకున్నాను ఆ రోజున. మళ్ళీ అప్పుడు వాడు మనపైన నిఘాగా వచ్చాడు. ఆ మాటలు విని దేవరాణి ఆశ్చర్యం ప్రకటించకుండా మౌనంగా ఊరుకోవడం చూసి కిరణ్ ఆశ్చర్యపోయాడు. విన్నావా నేను చెప్పిందంతా అని అడిగాడు. అంది నిర్లిప్తంగా. నీకు వింతగా లేదు? లేదు, అదొక మాదిరిగా నవ్వింది. అసలు మీ చిన్న వదినకు నా పైన ఎప్పుడో ఇష్టమే, ఎందుకో తెలియదు. ఇతరుల మీద, ప్రపంచం పైన నిష్కారణ ద్వేషం వహించే వాళ్ళు ఉంటారనుకున్నారు. కానీ ఇంట్లో వాళ్లే ఇలా పరాయి వాళ్లైపోయి పగబడడం సహింపరాని విషయం. అసలు ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో ఇప్పుడు నీతో చెప్పేశాను. ఇటువంటి పనులు దాచుకోకూడదు రాణి. దాచిన కొలది పరిణామం ఘోరంగా పరిణమిస్తాయి. కానీ వదిన కూడా ఇంట్లోని వ్యక్తే. ఆమె అపరాధానికి, అవివేకానికి బహిరంగం చేసి చిన్నబుచ్చి తేలికపరచడానికి మనసు అంగీకరించడం లేదు. మీ హృదయం ఎంత మంచిది. మీది చాలా కోపావేశ స్వభావము అనుకున్నాను, కానీ ఇంత వెనుక ముందులు యోచిస్తారు అనుకోలేదు. నవ్వాడు కిరణ్. నిజమే, కోపం ఒక పాలు ఎక్కువే, కానీ తొందరపాటు మాత్రం లేదు. అన్నట్లు ఇంద్రాణి నుంచి ఏమైనా ఉత్తరాలు వచ్చాయా? వెళ్ళాక నాకేమీ రాయలేదు. నాకు రాసింది 2. ఏమైనా విశేషాలున్నాయా? మీకు నమస్కారాలు చెప్పమంది. అక్క వంటి చెల్లెలు కాదు, చాలా ఉత్తమరాలు ఇంద్రాణి. అవును, నీది తొందర స్వభావం కాదని స్థిరం తెలిసింది గనుక ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. విని మర్చిపోతానని మీ పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితుల్లోనూ పైకి తీసుకురారని మాటివ్వాలి మీరు. తప్పకుండా తృణీకరిస్తానా రాణి? మన ధాన్యం కుప్పలు తగలబెట్టినవాడు గంగన్న. వింటూనే నివ్వరపాటితో మరి నడవలేక ఆ ఇసుకలోనే కూలబడ్డాడు కిరణ్. మనిషిని చూసి చేజెక్కిన తర్వాత కూడా నాన్నగారు అతడిని వదిలిపెట్టిన విషయము మరుగుపరచడం ఏమిటో బోధపడక రహస్యంగా నాన్నగారి డైరీ తీసి చదివాను. ఆయనకు డైరీ రాసే అలవాటుందని ఆప్తమిత్రులు, కాబోయే బియ్యంకులు అయిన జగమతి వర్మ గారికి పాలేరు పని చేయడం వల్ల వెనుక ముందు ఆలోచించి రట్టు చేయకుండా అతడిని వదిలేశానన్నట్లు రాసుకున్నారు డైరీలో. అనేక ఆలోచనలు ముప్పిరిగొనినా మాట్లాడలేక అలా మౌనంగా చూస్తున్న కిరణ్తో అన్నది రాణి. మీ పాలేరు ఇలా ప్రవర్తించాడని చెప్తే మీరిలా అభిమానపడవచ్చనే అనుమానంతోనే సంకోచించి చెప్పలేదిన్నాళ్ళును. ఇప్పుడు సందర్భం ఏర్పడింది గనుక చెప్పాను. ఏమీ అనుకోకండి, క్షమించండి. లేదు రాణి, నా మౌనాన్ని ఆ విధంగా అర్థం చేసుకోకు. మీ నాన్నగారి ఉదార హృదయాన్ని, నీ సహృదయతను గూర్చి ఆలోచిస్తున్నాను అంతే. ఇదిగో చూడండి ఇంద్రాణి ఉత్తరం. హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఉత్తరం తీసి ఇచ్చింది రాణి. ఆశ్చర్యంగా అందుకున్నాడు కిరణ్. దేవరాణి అక్కయ్యకు నమస్కారం. ఉభయ కుశలోపరి. నేను జానకి అక్కయ్య ఆ రోజున రాత్రి 7 గంటలకు సురక్షితంగా మా స్వగ్రామం చేరుకున్నాము. మన స్నేహ పరిచయాలు 4 రోజుల ఆయుష్ గలవి మాత్రమేనా? అనుక్షణం పుష్ప పరిమళమంత హాయిగా, పూమకరందమంత తీయగా, నిత్య నూతనంగా, అంతరంగా మదిలి ఆనంద డోలికలతో ఊగించి వేస్తుంది. ఎన్నో విషయాలు రాయాలనుకున్నాను, కానీ రాయలేకపోతున్నాను. ఒక ముఖ్యమైన హెచ్చరిక మాత్రం చేయదలుచుకున్నాను. అక్క, నీ క్షేమం కోరి, కిరణ్ బాబు గారి క్షేమం కోరి ఈ విషయం రాస్తున్నాను. అందువల్ల నువ్వు కూడా చదివి త్వరగా నా క్షేమం కోరి వెంటనే ఈ జాబును చించేయాలి. లేకుంటే నన్ను చాలా కష్టపెట్టిన దానివే అవుతావు. నిన్న గంగన్న ఇక్కడికి వచ్చాడు. అక్కను చూసి రమ్మని అత్తవారు పంపారని చెప్తే నిజమే అనుకున్నాను. కానీ చాటుగా అతడు అత్తయ్య మాట్లాడుకోవడం నేను విన్నాను. మిమ్మల్ని సకల బాధలు పెట్టి ఎట్లాగైనా జగపతి గారి కుటుంబంతో విరోధం తెచ్చి ఊరి నుండి తరిమేయాలని, ఈ వివాహం విఫలం చేయాలని అక్క ప్రయత్నిస్తుంది. అందుకే గంగన్న మీ పొలంలో వరికుప్పలకు ఒక రాత్రి నిప్పు పెట్టాడట. మీరు తెలిసే వదిలేశారట. ఎంత ఉదారత్వం! నిజంగా నా కనులు చెమర్చాయి. ఆ పని చేసినందుకు అక్క గంగన్నకు దండిగానే లంచం ముట్ట చెప్పింది. 100 రూపాయలు ఇచ్చింది. ఆమెకు ఇంత పాడుబుద్ధి ఎందుకో నాకు తెలియకుండా ఉంది. నాకు చిన్నబావ గారిపై ఆపేక్ష లేదని తెలిసి ఆమెకి కుతంత్రాలెందుకో గ్రాహ్యం అవడం లేదు. బహుశా ఆ ఇంటి కోడళ్ళందరిలో తనదే పై చేయి కావాలని, తనను మించిన ఆమె ఉండరాదని ఆమె అభిమతం కాబోలు. అంతకు మించి నీపైన ద్వేషం ఉండగల కారణాలు లేవనుకుంటాను. ఇందులో శ్రీరామ్ బాబు గారికి కూడా పాలున్నదేమోనని మొదట అనుమానించాను, గాని పాపం ఆయనకేమీ తెలియదని వారి సంభాషణ నుండే గ్రహించాను.
మీ నాన్నగారు చేజిక్కినప్పటికీ గంగన్నను విడబుచ్చడంలో చాలా ముందు చూపు వ్యవహరించారు. లేకుంటే జగపతి గారి పాలేరు ఇటువంటి పని చేశాడన్న విషయం బహిర్గతమైతే అసలు విషయం మరుగున పడిపోయి ఇరు కుటుంబాల మధ్య వైష్యములు ఏర్పడి ఇప్పుడున్న స్నేహబంధాలు సమసిపోయి ఉండేవి. ఫలితంగా మీ వివాహం కూడా చెడిపోయి ఉండును. అక్క వేసిన ప్లాన్ కూడా అదే, కానీ అది నెరవేరకుండా దైవం అనుకూలించాడు. కానీ ఇంకా ముందేం జరుగుతున్నదో. చచ్చిన వాళ్ళు ఎలాగూ చచ్చారు. వాళ్ల కోసం బ్రతుకున్న వాళ్ళు చేజేతులా జీవితాలు నిరాశపూరితం చేసుకోవడం తెలివైన పని కాదు. ఈ కుట్రలు ఇంకా బలవత్పరమై ఫలించకముందే సాధ్యమైనంత త్వరలో మీ వివాహం జరిగిపోతే ఇంకెవరూ మీకు ఎటువంటి హాని చేయలేరని నా నమ్మిక. నా సలహాను త్రోసివేయవు కదూ. సొంత సోదరి రహస్యాలను బయటపెట్టి ఆమెను తేలికపరచడం ఏమాత్రం క్షంతవ్యం కాజాలదు. అయినా ధర్మ న్యాయాల కోసం ఈ పని చేశాను. నన్ను తేలికగా జమకట్టవద్దు. జానకి నా సొంత సహోదరి. ఆమెకు అవమానం అపకారం జరిగితే నేను సహించలేను. అందువల్ల ఈ విషయాలు గుర్తులో పెట్టుకుని మీ జాగ్రత్తల్లో మీరుండాలనే కాని నా పేరు గాని అక్కయ్య పేరు గాని పైకి రాకూడదు. ఉత్తరం చదవగానే చించేస్తావు కదూ. బావగారికి నా నమస్కారాలు. ఇంద్రాణి. చదవడం పూర్తి చేస్తూనే ఆ ఉత్తరం పరపరా చింపేశాడు కిరణ్. విస్ఫులింగాలు వర్షిస్తున్న ఆ నేత్రాలను, పొగలను, సెగలను గక్కుతున్న ఆ వదనాన్ని తేరి పారజోడడానికి కూడా వెరచింది రాణి. చాలాసేపటి వరకు మాటలే కరువయ్యాయి. అతడిని శాంతపరచడానికి రాణికే ఒక ఉపాయం తోచింది. మెల్లగా, తీయగా, మంద్రంగా, నిండుగా, నిర్మల గంభీర స్రవంతిలా సాగిపోతున్న చక్రవాకరాగం చెవిని సోకగానే క్రోధావేశాలతో ముకులితమైన కిరణ్ వదనం క్రమంగా వికసించసాగింది. ఆగ్రహారుణ రేఖాంకిత వదనంలో అరుణిమ క్రమంగా సన్నగిల్లి శాంత ప్రసన్నతలు అలుముకోసాగాయి. ఇసుకలో ఒత్తిగిల్లి పడుకుని పాడుతున్న రాణి నేత్రాలలోకి తదేకంగా చూస్తూ ప్రపంచాన్నే మరిచిపోయాడు. పాట ముగిసింది. వాతావరణం ప్రశాంతంగా ఉన్నది. ఆదిత్య తాపం బాగా తగ్గి మలయ మారుతం ప్రవేశించింది. భారహృదయాలు తేలికయ్యాయి. ఆవేశాలు కొంత అడిగాయి. ఇక వెళ్దామా అని అడిగింది రాణి మెల్లని స్వరంతో. పద. ఆమె చేతిని ఊతంగా పట్టుకుని లేచాడు. అయితే రేపు ఉదయమేనన్నమాట ప్రయాణం అన్నది రాణి నడుస్తూ. అవును, అనునిత్యం నీ ఈ పాట, నీ రూపం మనసులో మెదులుతూ ఉంటాయి. మళ్ళీ సాధ్యమైనంత త్వరలోనే వస్తానుగా. తిరిగి కొంతసేపు మౌనం. అయితే ఇంద్రాణి విషయం రహస్యంగా ఉంచుతారు కదూ. అత్యవసరంగా. అందుకేగా ఆ జాబు చించేశాను. ఇంద్రాణి మనసు ఎంత మంచిది. కొంతసేపటికి అడిగింది రాణి. అయితే ఇంకా ఈ కుట్ర కొనసాగుతుందంటారా? ఏమో చెప్పలేం, కానీ జాగ్రత్త అవసరం. నాకేమిటో భయంగా ఉంది. ఇంద్రాణి అన్నట్టు మన వివాహం తొందరగా అయిపోతే మరెవరూ ఏమీ చేయలేరనుకుంటాను. కానీ పెద్దల అభిప్రాయాలు కూడా పాటించాల్సిందేగా మరి. నాకేమిటో ఎంత ధైర్యం చెప్పుకుందామనుకున్నా మనసుకు ధైర్యం రావడం లేదు. ఆనాటి కళ, ఆ జరుగుతున్న ఒక్కొక్క సంఘటన మనసును కలిచివేస్తున్నాయి. మనసు నిత్యం కీడునే శంకించి రోధిస్తుంది. దేవరాణి అశ్రు నైరాలతో అంది. అంత అధైర్యం వద్దురాణి. అశ్రువుల నొత్తుతో ఆప్యాయంగా దరిచేర్చుకున్నాడు కిరణ్. ప్రతి పనిలోనూ పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి, తట్టుకోవాలి. ఏది ఒక చిరునవ్వు నవ్వు. మళ్ళీ నిన్ను చూసే వరకు ఆ నవ్వు, ఆ పాటే మనసులో హత్తుకుపోయి ఉంటాయి. ఏది నవ్వాలి మరి. కళ్ళు తుడుచుకుని మంద్రంగా మనోహరంగా నవ్వింది రాణి. ఏది వచ్చినా మన మేలు కొరకే రాణి. స్వార్థంతోనో తెలివి తక్కువతనంతోనో అంటున్న మాటలు కావివి. ఒక పెద్ద విచారంతో మనశ్శాంతి కోసం మీ కుటుంబం ఇక్కడికి వచ్చారు. ఎప్పుడూ సెలవులకైనా ఇంటికి రాని నేను ఎందుకో సెలవు పెట్టి హఠాత్తుగా ఇక్కడికి వచ్చాను. మండుటెండ మార్చేస్తుంటే మహా విసుక్కున్నాను. కానీ అవే మన పరిచయానికి, ప్రయాణానికి, పరిణయానికి దారితీశాయి. విపారిత నేత్రాలతో విస్మయంగా వినసాగింది రాణి. అవును రాణి, అంతే. నేననుకునేది అంతే. ఏ సంఘటనకైనా ఆనంద కారణమైన, ఆవేదన హేతనైనా సరే ఆ వెనుక అతి విలువైన అర్థము, ప్రయోజనము అదృశ్యంగా ఉంటాయి. అది తాత్కాలికంగా ఆందోళన కారణమైన కొంత హాని జరిగినా దానివల్ల మున్ముందు అందరి అంతరార్థం బయటపడుతుంది. ఒకవేళ మనం బాధపడినా అందువల్ల అనేకులు బాగుపడగల అవకాశం ఉంటుంది. కిరణ్, అదిరిపడింది రాణి. ఆవేశపడుకో. ఊరికే మాట వరుసకు నీకు అర్థమవడానికి చెప్పాను. రాత్రంతా పలు రకాల ఆలోచనలతో, అనుమానాలతో నిద్రపట్టుక సతమతమైన కిరణ్ అర్ధరాత్రి వేళ ఒక నిశ్చయానికి వచ్చినట్లు లేచాడు. అంతటా గాఢాంధకార చీకటి రాత్రులు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రలో ఉన్నట్టున్నారు. సడికాకుండా మేడ దిగి వరండాలో నిద్రిస్తున్న నౌకర్ల దగ్గరకు కాసేపు నిలుచుని పరీక్షగా చూశాడు. వారెవరిలోనూ గంగన్న లేడు. ఒక వంక వాన లేదు, కానీ విపరీతమైన గాలి వేస్తుంది. ఎటూ కానివేళ పోనీ ఈ ప్రయత్నం విరమించుకోనా అని కొద్దిసేపు తటపడాయించాడు. లేదు, విరమించుకో.
తెల్లవారితే నీవు ప్రయాణమై ఊరు విడిచి వెళ్ళిపోతావు. ఇక్కడ ఎటువంటి ఘాతకమైనా జరగవచ్చు. రహస్యంగా గంగన్నను బెదిరించి మరీ వెళ్ళు. అప్పుడు కాస్త భయంగా ఉండి జాగ్రత్తగా ప్రవర్తిస్తాడు అని అంతరాత్మ పదే పదే చెప్పసాగింది. సరే, తీరా బయలుదేరాక వెనుదిరగడమేమిటి? అయినా ఇటువంటి విషయాల్లో ఉపేక్ష కూడదు. తలచిన పని నెరవేర్చుకోవాలి అనుకుంటూ గొడ్లపాక వైపు నడిచసాగాడు. ఊహ నిజమైంది. దూళ్లచావిడిలో పడుకుని నిద్రపోతున్నాడు గంగన్న. ఒరే గంగు! గుర్రుపెట్టి నిద్రపోతున్న అతడికి కిరణ్ స్వరం వినిపించలేదు. ఒరే లేవరా గంగు అంటూ కాలితో తన్ని లేపాడు. గాఢ నిద్రలో ఉన్న గంగన్న తుళ్ళిపడి లేచి అయోమయంగా చూడసాగాడు. లేవరా, నీతో మాట్లాడాలి. ఆ హుంకరింపుతో గంగన్నకు మత్తంతా వదిలిపోయి అతడి మనసు ప్రకృతాన్ని గ్రహించగలిగింది. ఏందోరా, అర్ధరాత్రి వేళ శ్రమపడి వచ్చినారు అన్నాడు. ఆ నక్క వినయం చూసి కిరణ్ మేను ఉడికిపోయింది. ఇందాక 4 ఫర్లాంగుల దూరం శ్రమపడి నన్ను ఎందుకు వెంటాడావు అడగడానికి వచ్చాన్రా. ఆ స్వరంలోని తీవ్రత గమనించిన గంగన్న గుండె దడదడా ఆవేశించింది. మాట్లాడవేమ్రా, ఎవరు పురమాయించారు నీకు ఇవన్నీ? మొన్న రాత్రి కూడా నువ్వే కదూ నన్ను వెంటాడావు. ఎవరిలా పహారా కాయమన్నారు నిన్ను? నాకేం తెలుదు దొరా. అంతకంతకు కఠినంగా హెచ్చుతున్న కిరణ్ కంఠస్వరం వింటూనే గంగన్న మాట తడబడసాగింది. ఇటువంటి మొండిఘటాలు బెదిరింపులకే బాగా లొంగుతారని తెలిసిన కిరణ్ ప్రయత్నపూర్వకంగా విపరీత కోపాన్ని ప్రదర్శింపజూశాడు. ఒరే, నిజం చెప్పి తప్పు ఒప్పుకొని ఇక మీదట కుదురుగా ఉండకపోతే చర్మం ఒలిచేస్తాను. నీ బ్రతుకు అందరికీ బహిర్గతం చేసేస్తాను. ఆ రోజున రాయుడు గారి ధాన్యం మెట్లకు నిప్పు పెట్టినది నువ్వే కదూ. ఒక క్షణంలో కర్తవ్య నిర్ణయం చేసుకున్నాడు గంగన్న. చిన్నబాబు ఆగ్రహవేశాలు వాడికి తెలియనివి కావు. పెద్దయ్య గారికి ఫిర్యాదు ఇవ్వడం, న్యాయ విచారణ కోరడం తర్వాత సంగతి. ముందు ఇక్కడ చిన్నదొర తనను ముక్కలు ముక్కలుగా నరికినా దిక్కు లేదు కదా. అదీగాక అదేమో చిన్నబాబుపై ప్రత్యేక మమకారం అయ్యకు అమ్మకు. అతడిపై అసలు ఏ ఫిర్యాదు వచ్చినా పట్టించుకోరు. అంచేత ప్రస్తుతం నాకు పలాయనమే శరణ్యం. ఆయనక బ్రతుకుంటే బలుసాకు తినొచ్చు. ఇలా తలపోస్తూ నిలుచున్న పడంగా అదే పరుగుపరుచుకున్నాడు గంగన్న. వాడట్లా పారిపోగలరని ఊహించని కిరణ్ దిగ్భ్రాంతి నుండి తేరుకోకముందే వాడు అంతరార్థమైపోయాడు. చేసేదేమీ లేక మేడ మీద తన గదిలోకి తిరిగి వచ్చి పడుకున్నాడు కిరణ్. అనేక ఆలోచనలతో ఆలస్యంగా నిద్రించిన అతడు ఉదయమే ఏదో గగ్గోలు వినరాగా త్వరగా లేచి ఆత్రతతో ఆసక్తితో కిందకు వెళ్లాడు. కళ్ళెదుడుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూనే స్తంభించిపోయాడు. గంగన్న శవాన్ని సింహద్వారం ముందు పడవేసుకుని నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు భార్యాపుత్రులు. నోటి నుండి నురుగలు కారుతూ నల్లబారిపోయి ఉన్న శవాన్ని చూడగానే కిరణ్ చలించిపోయాడు. రాత్రి పొలంలో తాజు కాటేసింది. అర్ధరాత్రి వేళ కావటన ఎవరూ చూడనే లేదు. వైద్య సహాయం లభించలేదు. కిరణ్కు విచారంగా ఎవరో చెప్పారు. కోపమంతా విస్మరించి రోధించింది కిరణ్ మనసు. రాత్రి తానే కనుక అలా నిలదీయకపోతే గంగన్న బెదిరి పొలంలోకి పారిపోకుండా ఉంటే బ్రతికి ఉండేవాడేమో. వాడి మృతికి వాడి భార్యాపిల్లల బాధ రోదనలకు నేను కారణమా? గత రాత్రి వరకు అనేక రకాలుగా ప్రవర్తించి ఎన్నో పనులు చేయించి వాడిలో చైతన్యం ఈ అల్పకాల వ్యవధిలో ఏమైపోయింది? కలతపడిన మనసుతో జీవితపు క్షణభంగుత్వాన్ని గురించి ఎవరితోనూ మాట్లాడకుండానే తన గదిలోకి పోయాడు కిరణ్. ఏడవకు, నీ కుటుంబానికి మేమే ఏదో ఆశ్రయం కల్పిస్తామంటూ కమలాకరం గంగన్న భార్యను ఓదారుస్తున్నాడు. డబ్బు నేనిస్తాను, త్వరగా తరువాయి పనులు కానివ్వండి. ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం అంటున్నాడు జగపతి. ఏమిటో ఈ మాటలన్నీ మనస్సుకు బాధాకరమవ్వగా తిరిగి కళ్ళు మూసుకున్నాడు కిరణ్. అతడికి తెలియకుండానే మూసిన కనుకొలుకలలోకి అశ్రుధారలు జారిపోసాగాయి. నిరాధారమై శోకిస్తున్న గంగన్న భార్య, ఆయన లోకం తెలియని పసిపిల్లలు ఎందుకో తననే నిందిస్తున్నట్లు అనిపించింది. క్రమంగా వెలువడి నుండి వివరిస్తున్న రోదనలు అలజడి తగ్గాయి. చిన్నబాబు ఇంకా లేవలేదేం అంటూ తల్లి గదిలో ప్రవేశించడంతో భారంగా లేచాడు కిరణ్. అలాగున్నావేం బాబు అడిగింది కమల కుమారుడి నుదుటిని పరిశీలనగా చూస్తూ. ఏం లేదమ్మా, కంఠం ఎంత అదిమి పెట్టినా భారంగానే పలికింది. గంగన్న శవాన్ని తీసుకుపోయారా? తీసుకుపోయారు నిట్టూర్చింది కమల. వాడి జన్మ అలా కాలింది. ఇంటి నౌకరు అమ్మగారు అమ్మగారు అంటూ తిరిగేవాడు. ఏమిటో మనసంతా పాడైపోయింది. శుక్రవారం పాచివాకిట్లో సౌము, ఏడుపు, పెడబొబ్బలు. ఏమిటో నాకేం బాగుండలేదు. చచ్చిన వాడిని వాడింటికి తీసిపోక మధ్యన ఇక్కడకు నేనేమైనా అంటే మీ నాన్నగారు చాదస్తమని తీసిపారేస్తారు. అటువంటి జరగకూడదు, కీడు సూచిస్తాయి. ఎందుకో తల్లి మాట నిజమేనేమో అనిపించింది కిరణ్కు. అమ్మా మెల్లగా పిలిచాడు. వెళ్ళిపోతున్న కమల ఆగి వెనుదిరిగి చూసింది. ఒక విధంగా గంగన్న చావుకు నేనే కారణం అనుకుంటున్నానమ్మా.
ఎంత ప్రయత్నించినా గుప్తంగా దాచలేక జరిగిన విషయమంతా తల్లితో చెప్పేశాడు. నిర్గంతపోయింది కమల. మన జానకే ఇంతంత పనులు చేస్తుందా? గంగన్న అంత ఘాతకాలు కొడిగట్టగలడా? అవునమ్మా, కుటుంబంలో అనవసర కలహాలు రేగగలవని భయపడి రహస్యంగా దాచిపెట్టాను. నేను చాటుమాటున సర్దివేయాలని ప్రశ్నించి ఇటువంటి విపరీతానికి కారకుడునయ్యాను. అటువంటివి మనసులో పెట్టుకోకు. ఇందులో నువ్వు చేసిందేముంది? వాడి కర్మ, ఏదో వాడు అనుభవించాడు. బొత్తిగా మనసులో దాచుకోలేక చెప్పానమ్మా. రహస్యంగానే ఉంచు. వెల్లడి చేసుకుంటే మనకే సిగ్గుచేటు. నాకు తెలుసు. సరే, నువ్వు లేచి ముఖం కడుక్కో. పెద్ద వదినో నువ్వో కాస్త నా పెట్టి బెడ్డింగు సర్దండమ్మా. ఇవాళ్లే వెళ్తావా? వద్దు, రేపు వెళ్దుగానిలే. ఈ రోజు వద్దు. నాకేమిటో ఈ రోజు నా మనసు బాగుండలేదు. శకునాలు బాగుండలేదు. అలా కాదమ్మా, ఇక్కడి నుంచి పోవాలి. కాస్త నా మనసు స్థిమితపడాలి. కాదనకు, మళ్ళీ వస్తా. సరే మరి, నీ ఇష్టం. డియర్ రాణి, క్షేమం. అందరికీ క్షేమ సమాచారం రాయి. వచ్చే ముందు నేను కనిపించకుండా నీతో మాట్లాడకుండా వచ్చినందుకు ఏమనుకున్నావు? క్షమార్హుడను. మనసు బాగుండక అన్యమనస్కరంగా ఉన్న అటువంటి పరిస్థితుల్లో నిన్ను చూడడం ఇష్టం లేక కలుసుకోలేదు. మరో కారణమేమీ లేదు. బాధపడకు. రాణి, ఏం రాయను? నా మనస్సును ఎలా తెలియపరచను? ఇదివరిలో రేడియో పరమ ప్రాణమితంగా ఉండేది. కానీ ఇప్పుడు నీ పాట మినహా మరేమీ వినబుద్ధి కాదే. ఏం చేయను? ఇందుకు గర్వపడనా? నిందించనా? నీకు తెలుసులే, నిన్ను నిందించలేనని. నిత్యం నీ సంగీత శ్రవణంలో పరవశించే రోజులో ఎప్పుడొస్తాయో కదా. వెంటనే ఉత్తరం రాయి. ప్రతి అక్షరంలోనూ దోబూచులాడే నీ నగుమోమును, నీ సుందర హృదయాన్ని చూసి సంతోషిస్తాను. నీ కిరణ్. డియర్ కిరణ్, క్షేమం. మీ ఉత్తరం చేరింది. మీ ప్రయాణం ముందు కొలియాడకుండా వెళ్ళిపోయినందుకు కలవరపడిన మాట నిజమే. మీరు వెళ్ళి 3 రోజులైగా అయింది. కానీ 3 సంవత్సరాలు అయినట్టుంది నాకు. నా వల్ల మీకు రేడియో శత్రువైపోయింది. మీ వల్ల నాకు వెన్నెల వినోది అయ్యింది. తిరిగి మీతోనే రమ్మని చెప్తే ఈ నెలరేడుకు సిగ్గులేదే. వినిపించుకోడు. తొంగి చూసి కవ్విస్తాడు. మీరు వచ్చాక మన ఇద్దరం కలిసి అతడినే వెక్కిరిద్దాం. త్వరలో రమ్మని రాయకుండా ఉండలేకపోతున్నాను. మీ రాణి. డియర్ రాణి, నీ ఉత్తరం చూసి నిజంగా నిన్ను చూసినంత సంతోషించాను. నీ ఉత్తరం అందుకోగానే మరి ఆఫీసులో నిలవబుద్ధి కాక వెంటనే ఇంటికొచ్చేసి నిన్ను గురించే తీయని కలల కంటూ గడిపాను. నీవు ఎదుట కూర్చుని తీయని కబుర్లు చెప్తుంటే మృదుమధురంగా నాకిష్టమైన ఆ కీర్తనను గానం చేస్తున్నట్లే కనులకు కనిపించింది, చెవులకు వినిపించింది. అదంతా నా భ్రమేనా? లేక ఆ సమయంలో నిజంగా నువ్వు ఆ కీర్తన పాడుతున్నావా? ఒక తమాషా జరిగింది. నీ గురించిన ఊహలతో కలలో నేను తేలిపోతుంటే హఠాత్తుగా మా మిత్రబృందం వచ్చి పడ్డారు. నేను అసలు ఎంత మైమర్చిపోయి ఉన్నానంటే గదిలో ప్రవేశించిన విషయమే గమనించలేదన్నమాట. ఏమో, వ్యవహారం ఏదో రసపట్టులో పడినట్టుంది. తీరు చూడగా అంత పరధ్యాస ఏమిటి అని అడిగాడు ఒకతను. నిత్యం నీతోనే కాపురం చేసే ఈ రేడియోకి ఇటువంటి దురవస్థ పట్టిందే అని మరొకడు రేడియోపై పేరుకున్న దుమ్ము దులుపుతూ అన్నాడు. మరొకతడు ఎదురుగా టేబుల్పై నిత్యం నేను ఆరాధిస్తున్న నీ ఫోటోను చూడగానే చూశాడు. ఇంకేముంది, హాస్యాలు ఆరాలు బయలుదేరాయి. అసలు విషయం చెప్పక తప్పలేదు నాకు. నీ విషయం వినగానే ఎగిరి గంతేసి ఎంతగానో ఆనందించారు, అభినందించారు. నన్ను నిన్ను ఎప్పుడు చూస్తామా అనే తరహాలో ఉన్నారు. అన్నట్టు అక్కడ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదూ. మనకు హాని చేసే వ్యక్తి గతించాడుగా, మరి పర్వాలేదని భావిస్తాను. ఏమైనా ఉంటే సంకోచించకుండా రాయి. అమ్మగారికి నాన్నగారికి నా నమస్కారాలు. నీ కిరణ్. నా కిరణ్. పరిస్థితులు బాగానే ఉన్నాయి. గొడవలేమీ లేవు. కానీ మీ వదిన గారి కోపం అలాగే ఉన్నట్టు తెలిసింది. సరే, దానికేం గాని మీపై నాకెంత కోపం వచ్చిందో తెలుసా? నా గురించి అందరికీ చెప్పేస్తున్నానన్నమాట. అలాగైతే మీకు నాకు మాటలు లేవు. మీకు ఉత్తరాలే రాయను. అయితే అక్కడ నా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారన్నమాట. ఇంతటి వారని తెలిస్తే ఇవ్వకపోయేదాన్ని. చాలుగాని నా ఫోటో నాకు పంపించేయండి. లేదా ఇక మీదట బుద్ధిగా ఉంటానని వాగ్దానం చేయండి. అబ్బా, ఈ పౌర్ణమి చంద్రుడెంత కుంటవాడు. ఎందుకో కొమ్మల మాటల నుండి తొంగి చూస్తూ పక్కపక్క నవ్వుతున్నాడు. తనకంటే అందగాడైన మీరున్నారని తెలియదు కాబోలు. ఇవాళ పౌర్ణమి అంటే ఇప్పటికి మీరు వెళ్ళి 10 రోజులు అయిందన్నమాట. అంతేనా? 10 యుగాలే మరిలి పడినట్టుంది. ఎప్పుడు వస్తారు? మీ రాకకై చూస్తాను. రాణి. ప్రియాతి ప్రియమైన రాణి. నీ కోపం విని హడలిపోతున్నాననుకున్నావా? పక్కపక్క నవ్వుకున్నాను. తెలుసా, నీ ఫోటోను ఎగ్జిబిషన్కు పెట్టాలన్న సంగతి ఇదివరలో నా ఊహకు తట్టనే లేదు సుమా. భలే ఐడియా ఇచ్చావు. ఈ క్షణం నుండే అది అమలులో పెట్టదలుచుకున్నాను.
నా ఫోటో నాకిమ్మని చాలా తేలికగా అడిగేశావు, కానీ అంత సులభమా? నా కన్నులలో కదలాడే నీ రూపాన్ని, నా హృదయంలో హత్తుకుపోయిన నీ గానాన్ని, నేను దొంగిలించిన నీ మనసులో తిరిగి తీసుకోవడం అంత తేలికైన పని కాదు డియర్. అయితే ఈ చందమామ కంటే అందమైన వాడినా నేను? ఆహా, మనలో మన మాట. నీకు 10 రోజులు 10 యుగాలుగా ఉంటే నాకు 10 పదులు యుగాలుగా ఉన్నాయి. కానీ ఇప్పట్లో సెలవు దొరకదని కాదనుకో, అడిగితే బాగుండదు. నెలాఖరు వస్తానులే, అంతవరకు ఇలాగే కలలు కంటూ ఉత్తరాల్లో మాట్లాడుకుందాం. వచ్చేటప్పుడు ఏం తెమ్మంటావు? నీకు తెలుసుగా ఏం తెస్తానో. ఇట్లు కిరణ్. డియర్ కిరణ్, కాలచక్రం ఎంత మెల్లగా పరిభ్రమిస్తుంది. మీరు వచ్చే రోజు దగ్గరైన కొద్దీ కాలం మందకోడిగా సాగుతున్నట్లుంది. అదేమిటో మరి. నెల రోజులలో 27 ఉత్తరాలు నడిచాయి మన మధ్య. నిజంగా రికార్డ్ బ్రేక్. ఎప్పుడు ఎవరూ రాసుకుని ఉండరు, రాసుకోబోరు. అది మనకే చెల్లింది. నెలాఖరున తప్పకుండా వస్తానన్నారు. వచ్చి తీరాల్సిందే. వాయిదా వేస్తే సహించలేను. ఎప్పుడు వచ్చేది రాయండి, ఎదురు చూస్తుంటాను. మరో మాట వద్దు. రానంటే ఇంక నేను ఉత్తరాలు రాయను. రాణి. చక్రవాకం 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.